హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తలే అండి. ఎందుకంటే మనకి ఇంతకుముందు పెన్షన్ కంటే ఇప్పుడు భారీగా అయితే పెంచారు. మరి 7,00,00,000 వరకైతే అప్పుగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ప్రభుత్వం అయితే మీకైతే ఆసరా పెన్షన్లు అయితే పెంచడం జరుగుతుంది. మరి పాత వారికైనా కొత్త వారికా మరి ఇప్పుడు వచ్చే పెన్షన్స్ చాలామంది కొంతమందికి రాలేదు అని అంటున్నారు డిసెంబర్‌కి కూడా. మరి ఎందుకు రాలేదో నేను తెలియజేస్తానండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకైతే 4,000 నుంచి 6,000 రూపాయల వరకైతే పెంచడం జరిగింది. మరి వృద్ధులకి, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,000 అయితే, ఆ వికలాంగులకు మాత్రం 6,000 రూపాయలైతే పెంచడం జరుగుతుంది. పాత వారికి మాత్రమే ఇప్పుడు 2016లో ఎవరైతే పెన్షన్‌దారులు ఉన్నారో వారికి మాత్రమే ఇప్పుడైతే పెంచడం జరుగుతుంది. తర్వాత దరఖాస్తులు ఇంటింటికి సర్వే చేసిన తర్వాత, వెరిఫికేషన్స్ అయిన తర్వాత వాళ్ళకు కూడా జత చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు డిసెంబర్‌లో నుంచి పెన్షన్ అనేది రాలేదని కామెంట్స్‌లో బాక్స్‌లో పెట్టారు. కా డిసెంబర్ నెలయి ఇప్పుడు వస్తాయండి. చాలామందికి విలేజ్‌లో వచ్చాయి. మాకు కూడా వచ్చాయి. చాలామందికి వచ్చాయి. ఇక మీకు కూడా వస్తాయి. తప్పకుండా వస్తాయి. కొంచెం వెయిట్ చేయండి. లేట్ అవుతుంది. డిసెంబర్ పెన్షన్ రాని వాళ్ళు కంగారు పడే అవసరం లేదు. జనవరి, డిసెంబర్ 2 కలిపి కూడా మీకు ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా అయితే వస్తాయి. చూసారుగా అండి, ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు 7,00,00,000 అప్పు తీసుకొని మన సెంట్రల్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలామందికైతే పాత వారికి పెంచడం జరిగింది. కొత్త వారికి కూడా వాళ్ళతో పాటే వెరిఫికేషన్స్ అయినాక జత చేస్తామని చెప్పడం జరిగింది. చూసారు కానీ ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకెళ్తుంది. అందరికి తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.